హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బెండకాయను నేను విత్తనాల కోసం మాత్రమే ఉంచాను, మర్చిపోయి కాదు, కావాలనే ఉంచాను. నాకు ఎందుకు ఇది ఉంచాల్సి వచ్చిందంటే, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, గార్డెనింగ్ చేసేవాళ్ళు ఏదైనా మొక్క మనకు డిఫరెంట్గా అంటే త్వరగా క్రాప్కి రావడం కానీ, హెల్తీగా ఉండడం కానీ, టేస్టీగా ఉండడం కానీ, అంతేకాకుండా సైజులో ఇప్పుడు బెండకాయ ఉంది చూడండి, చాలా పొడవుగా వచ్చేసింది. సో ఈ వెరైటీ నాకు ఎందుకు నచ్చేసి, ఇలాంటి విత్తనాలు మళ్ళీ మనకు కావాలన్నా దొరకకపోవచ్చు. చూసారా, ఈ విత్తనాలపైన లైన్స్ కూడా ఉన్నాయి. మేబీ ఇతర బెండ సీడ్స్ని ఎంత బాగా అబ్జర్వ్ చేశానో లేదో తెలియదు, కానీ ఇవి మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించాయండి. అందువల్ల నేను ఈ బెండకాయను కావాలని విత్తనాల కోసం ఉంచాను. చెట్టు మీదనే ఎండిపోయేదాకా ఉంచితే ఇంకా చాలా మనకు గ్రో అనేది ఎక్కువగా ఉంటుంది సీడ్స్. సో ఒక్క బెండకాయలోంచి నాకు 68 అక్షరాల 68 సీడ్స్ వచ్చాయి. సో దీంట్లో సగం పోయినా కూడా మనకు సగం మొక్కలైనా మనం పెంచుకోవచ్చు అన్నమాట.